హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేనైతే ఈరోజు బ్రెడ్తో అయితే బ్రెడ్ వెజ్ పిజ్జా ఎలా సింపుల్గా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో అయితే చూద్దాం. నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇప్పుడైతే 2 బ్రెడ్ స్లైస్ని అయితే తీసుకొని నేను తురుముకున్న క్యారెట్ని, ఆనియన్స్ని, కరివేపాకు, కొత్తిమీరని అయితే తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద ఇలా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత చీజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ దాని మీద పెట్టేసి పొయ్యి మీద అయితే ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. సో ఆ బ్రెడ్ స్లైస్ని దాని మీద పెట్టేసి 2 మినిట్స్ అయితే అలా రోస్ట్గా అయ్యే వరకు ఉంచాలి. ఒకసారి టర్న్ చేయాలి. మళ్ళీ అటువైపు కూడా బాగా రోస్ట్గా కుక్ అయిన తర్వాత చీజ్ వేసాం కాబట్టి నీట్గా 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం అయితే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని అయితే ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకొని నీట్గా సాస్ వేసుకొని అయితే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. ఒకసారి అందరు ట్రై చేయండి. 2 మినిట్స్లో సింపుల్గా రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.